JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. నిజంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒరిజినల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మద్యం ప్రియులనే ఒరిజినల్ ట్యాక్స్ పేయర్స్ అంటారు. రెగ్యులర్గా గవర్నమెంట్కి ఎవ్రీడే, నిజంగా కూడా ఇది కామెడీ అయినప్పటికీ కూడా రెగ్యులర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేదోరంటే వైన్ షాపుల దగ్గర మందు కొనేవాళ్ళు. అయితే వీళ్ళందరికీ మళ్ళీ ఈసారి ఒక బండరాయి పడింది, అది బీర్ల రూపంలో పడింది. ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్, ఎందుకంటే చాలామంది పేద మధ్యతరగతి బీద బిక్కాన్ని తేడా లేకుండా వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మద్యానికి ఖర్చు చేస్తారు. ఇంతకీ ఏ బీరు ధర ఎంత పెరిగింది ఒకసారి చూద్దాం. బీర్లది ఒకసారి చూస్తే ఒకసారి చూడొచ్చు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది బీర్ల ధరల పట్టిక. కేఎఫ్ లైట్ నిన్నటి దాకా 150 రూపాయలు ఉండే కేఎఫ్ లైట్, అంటే సోమవారం దాకా, సోమవారం నుంచి అది 35 రూపాయలు పెరిగి 180 రూపాయలైంది. కేఎఫ్ లైట్ బీరే 150 ఉండే నిన్నటి దాకా, అది 35 రూపాయలు పెరిగి 180 అయింది. కేఎఫ్ ప్రీమియం ఉంది, ప్రీమియం నిన్నటి దాకా 160 రూపాయలు ఉండే, 160 రూపాయల నుంచి అది 190కి పెరిగింది. హేవార్స్ 5000 కానీ హేవార్స్ 5000 ఉంది కదా బీరు, ఆ బీరు వచ్చేసి నిన్నటి దాకా 160 రూపాయలు ఉండే, ఇప్పుడు అది కూడా 190 రూపాయలైంది. కేఎఫ్ అల్ట్రా, అసలే కేఎఫ్ బీర్లు దొరకలేవు అని పంచాయతీ ఉంది, మీకు తెలుసో తెలియదో కేఎఫ్ బీర్లు దొరకట్లేదని. కేఎఫ్ అల్ట్రా నిన్నటి దాకా 210 రూపాయలు ఉండే, ఇలా 250 రూపాయలైంది. కేఎఫ్ అల్ట్రా 250 రూపీస్. ఇకపోతే బడ్వైజర్ లైట్ వచ్చేసి నిన్నటి దాకా 210 రూపాయలు ఉండే, ఇప్పుడు వచ్చేసి 250 రూపాయలకు పెరిగింది. కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ వచ్చేసి నిన్న మొన్నటి దాకా $220 రూపాయలు ఉండే, ఇప్పుడు 260 రూపాయలైంది. బడ్వైజర్ మ్యాగ్నమ్ కూడా అంతే, నిన్న మొన్నటి దాకా 220 రూపాయలు ఉండే, ఇవాళ 260 రూపాయలైంది. ట్రూబర్గ్ స్ట్రాంగ్ వచ్చేసి 220 ఉండే నిన్నటి దాకా, ఇప్పుడు 260 అయింది. నాకౌట్ వచ్చేసి నిన్నటి దాకా 160 రూపాయలు ఉండే, ఇప్పుడు 190 రూపాయలైంది. రాయల్ ఛాలెంజ్ నిన్నటి దాకా 150 ఉండే, ఇప్పుడు 180 రూపాయలైంది. అంటే బీర్ల మీద ధరలు పెంచడంలో అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని ధర మీద 35 రూపీస్ పెంచితే దానికి ట్యాక్స్లు వీక్స్లు అన్నీ కలిపి దాదాపు 40-50 రూపాయలు పెరిగింది. 40 రూపాయలు మినిమం పెరిగింది. సో బీర్ నిజంగా మందుబాబులకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, డెవలప్ అవుతున్న అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, అన్ని చోట్ల కావచ్చు, అన్ని పట్టణాలు ప్రాంతాల్లో కావచ్చు, మద్యానికి అధిక గిరాకీ పెరుగుతోంది. జనరేషన్ మారే కొద్దీ తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ఈవినింగ్ చిల్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇంకొక పెద్ద దెబ్బ ఏంటంటే వచ్చేది ఎండాకాలం, ఇక నుంచి బీర్ల అమ్మకాలు పెరుగుతాయి. చూడండి, లిక్కర్ ధర పెంచలేదు ఎక్కడ, ఏది ఆల్కహాల్ ధర ఎక్కడ పెద్దగా పెరగలేదు, కేవలం బీర్ల ధరనే పెంచారు. ఏది మనం వైన్ విస్కీ కావచ్చు, బ్రాందీ కావచ్చు, ఆ ధర ఎక్కడ పెంచలేదు. కానీ ఇప్పుడు వచ్చే అమ్మకాలు అంతా సీజన్ అంతా బీర్ల సీజన్ కాబట్టి ఎవరైనా ఎండ కొట్టిందంటే గట్టిగా పోతాడు, వైన్ షాప్ పోతాడు, బీర్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఎండలు దంచే సమయంలో, ఎండాకాలం సమయంలో బీర్ల ధరను పెంచి ప్రభుత్వం దాదాపు ఒక తెలంగాణ ప్రభుత్వమే 150 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఆదాయంగా చూస్తుంది బీర్ల విషయంలో. తెలంగాణలోనే కాదు, ఇదే ధరలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే ధరలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ధరలు, ఇదే పర్సెంట్ 35 రూపాయల వరకు ధర పెరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మందుబాబులు కాస్త నెలకి మద్యం కోసం పెట్టుకునే బడ్జెట్ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఎండాకాలంలో బీర్లు తాగుతారు కాబట్టి బీర్లకు మీ బడ్జెట్ని పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు ఎన్ని బీర్లు తాగితే, చాలాసార్లు చూస్తుంటారు కదా, వాటర్ తాగకండి బీర్లు తాగండి అని చెప్పేసి చెప్తుంటారు కదా. సో కొంచెం వాటర్ తాగడానికి ప్రయత్నిస్తే బీర్లు తాగడం తగ్గిపోతుంది. నేను రివర్స్ చెప్తున్నాను, వాటర్ తాగడం పెంచితే ఆరోగ్యానికి మంచిది, బీర్లు తాగడం తగ్గిస్తే మీ జేబుకి మంచిది, పాకెట్కు మంచిది. లాస్ట్ పంచ్ ఏంటంటే ఈ స్టోరీలో ఎక్కువగా ఈ బీర్ల ధరలు పెంచినందుకు మగాళ్ళ కంటే ఎక్కువగా కొందరు లేడీస్ ఫీల్ అవుతున్నారంట. ఎందుకంటే ఈ మధ్య మహిళలు కూడా తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మరి మీరేమంటారు? బీర్ల ధర పెంచడం మంచిదా, లేకపోతే పెంచకుండా ఉంటే బాగుండేదా? నిజంగా విమెన్ ఫీల్ అవుతున్నారని మీరు భావిస్తున్నారా? అలా అయితే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.